వేసవి సెలవుల అనంతరం ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పిల్లలతో పాఠశాలల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ప్రభుత్వ పాఠశాల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రోజు నుంచే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులతో సందడి నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక కొత్త ప్రభుత్వం టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన నేపథ్యంలో ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పాఠశాలల వద్ద ఈరోజు కొత్త పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ రోజు నుంచే పాఠశాల పునఃప్రారంభమైనప్పటికీ కూడా విద్యార్థులంతా కూడా తొలి రోజునే ఫుల్ అటెండెన్స్ ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడదాము. అమ్మ, చెప్పండి, మీరు ఈ రోజు నుంచే పాఠశాల పునఃప్రారంభమయ్యి ఈరోజు మళ్ళీ మీరు వేసవి సెలవుల తర్వాత స్కూల్కి వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది, ఒక పండగ వాతావరణంలో ఉంది, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎవరో ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు విద్యార్థులుగా ఏం కోరుకుంటున్నారు? అంటే ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉంటే సరిగా ఉంటుందని చెప్పేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా డెవలప్ చేసేలాగా కోరుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే మీకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, ఎలా ఉంది ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్ కూడా వీళ్ళతో పోటీగా ఉంటున్నాము అందరం. మనం ఇప్పటివరకు కూడా విద్యార్థులతో మాట్లాడాము. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులపై కేసులు కూడా పెట్టారు, ఉపాధ్యాయులను ఇబ్బందులు కూడా గురి చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, పోలీసులు మిమ్మల్ని బెదిరించారు, అక్రమ కేసులు బనాయించారు, మీ సమస్యలు పరిష్కరించకపోగా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త విద్యా సంవత్సరం ఎలా ఉంది ఇప్పుడు? ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నూతన విద్యా సంవత్సరంలో మాకంతా మంచిగా జరగాలని. ఎందుకంటే అండి, ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి సరైన సమయంలో సరైన వ్యక్తి ఎన్నుకోబండి కాబట్టి సిపిఎస్ని రద్దు చేస్తారని చెప్పేసి వారిని మేము ఈ ఛానల్ ద్వారా వారిని కోరుతూ ఉన్నాము, సిపిఎస్ని రద్దు చేయాలని. మీరు చెప్పండి, అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉపాధ్యాయులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ముద్దుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. యాక్చువల్గా మాకు ఉద్యోగాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది. మేము ఆ 5 సంవత్సరాలు కూడా బాగా కష్టపడి చేసాము. అయితే మేము గత ప్రభుత్వంలో అయితే చాలా ఇబ్బందులకు గురయ్యామండి. అదేవిధంగా పిఆర్సీ లేట్ అయ్యేటప్పటికి త్వరగా మాకు అయ్యారు, అవి రిలీజ్ చేస్తారని, ముఖ్యంగా ఏంటంటే సిపిఎస్ని రద్దు చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా విన్నపాన్ని తెలియజేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా మనం ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రోజు నుంచే పాఠశాలలో పునఃప్రారంభమయ్యాయి. ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వ పాఠశాలల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఇది రాజమహేంద్రవరంలో ఈరోజు పాఠశాలల వద్ద పరిస్థితి.